వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చెప్తా, మంచి స్టోరీ. పూర్వం ఒక పల్లెటూరులో ఒక మంగళ అబ్బాయి ఉండేవాడు. మంగళ అంటే క్షురకుడు, బార్బర్ పని చేస్తారు కదా. అయితే అబ్బాయి ఏం పెద్ద పని చేసేవాడు కాదు. ఏదో వచ్చేది కాస్త డబ్బులు, అవి వచ్చిన వాటితోటి కాలక్షేపం చేసేవాళ్ళు. అమ్మ, భార్య, పిల్లలు కూడా ఉన్నారు. కానీ బద్ధకస్తుడు అనమాట. అస్సలు పని చేసేవాడు కాదు. వాళ్ళమ్మ రోజు తిట్టేది. ఇతని దగ్గర ఓ పాత అద్దం, ఒక దువ్వెన ఉండేవి. ఎప్పుడు అద్దంలో మొహం చూసుకుని తలకాయ దూకుంటూ ఉండేవాడు. మామూలుగా వీళ్ళంటే ఏంటి, అద్దం, దువ్వెన ఉండటం, కత్తి ఉండటం వాళ్ళ సహజమైన వస్తువులు కదా. మొత్తం లేపైనా ఈ వస్తువులు ఉండేవి. ఈ అద్దం, దువ్వెన పెట్టుకుని మొహం చూసుకుని జుట్టు రకరకాలుగా దూకుంటూ సోమరిపోతూ వాళ్ళమ్మ తెగ తిట్టిపోసింది. ఓసారి, ఎందుకు పనికిరా, ఒట్టి పనికి మాలిన వాడివి, నీలాంటి వెధవి నువ్వేనంది. ఇంకా ఏవో అలాంటివి ఎన్ని మాటలో తిట్టిపోసింది. తిట్టిపోస్తే వాడు కొళ్ళు మండిపోయింది. ఇంట్లో ఉండను నేనని వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏమైంది, ఈ ఊరు వదిలిపెడితే మామూలుగా అప్పుడు ఊళ్ళో ఎలా ఉండేవి, ఓ ఊరు, ఓ అడవి, మళ్ళీ ఇంకో ఊరు, మళ్ళీ ఇంకో చిట్టడివో, కారడివో, పెద్దడివో ఏదో ఒక అడవులు ఉండేవి. చిన్న చిన్న గుంపుల్లా ఉండేవి పల్లెలన్నీ. ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎటైనా వెళ్తే మనం ఊర్లోంచి బయటకు వెళ్ళంగానే అడవిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఉండేది. ఇప్పుడు మనలాగా రోడ్లు అవన్నీ లేవు కదా. అయితే ఏమైంది, ఓ అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దారి తెన్ను లేదు, ఫలానా ఆలోచించట్లే. మధ్య మధ్యలో అద్దం తీసి తలకాయ దూకోవటం, గాలి వేసినప్పుడల్లా. తర్వాత నడుస్తూ ఉంటాం. వెళ్తుండేసరికల్లా అతనికి ఒక బ్రహ్మరాక్షసి కనిపించింది. వీడికి ఆ బ్రహ్మరాక్షసి అదో రకపు టైప్ ఆఫ్ దైవని కానీ, అదొక భూతం అని, అదేదైనా చేయగలదని తనని వాడికి ఏం అవగాహన లేదు. కాకపోతే అది చూడగానే భయం వేసేలాగా మాత్రం ఉంది. వీడిని చూడగానే అది ఎగురుతూ ఎగురుతూ నాట్యం చేస్తుంది. దాని కదలికలు, ఆకారం చూస్తే భయం వేసింది. కాకపోతే ఏంటంటే వీడు భయస్థుడు కాదు, సోమరిపోతే కానీ. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అని అడిగేసరికల్లా ఏమన్నా నేను నిన్ను ఇప్పుడు తినేస్తానుగా అనేసరికల్లా వీడన్నాడు, నాకేం భయం, నన్నెవరు తింటారు, నన్నెవరు తినలేరు. మా ఊళ్ళో దయ్యాలు పోతున్నాడు, నన్ను 4 బ్రహ్మరాక్షసుల్ని పట్టుకురామంటే ఇప్పటికి 3 తెచ్చా, 3 బండవాటిని తెచ్చాను, 4వ బండ దానికోసం చూస్తుంటే నువ్వు కనపడ్డావు, నేను పట్టుకు తీసుకెళ్తానన్నాడు. అనేసరికల్లా అది ఆ బ్రహ్మరాక్షసు అంది, నన్ను పట్టగలవా, నువ్వు పిచ్చికలా ఇంతే ఉన్నావు, నేను చూడు ఎంత ఉన్నాను అంది. దాందేముంది, నేను నిన్ను పట్టేస్తానని జేబులోంచి అద్దం తీసి చూపించాడు. చొక్కాకు ఒక అంగీకి ఒక జేబు ఉంది, చూడు నీ ఆత్మని ఇందులో బంధించేస్తానని దాన్ని ఇట్లా చూపించాడు. దాని మొహం అందులో కనపడింది బ్రహ్మరాక్షసు. కనపడేసరికల్లా హడిలిపోయింది. బాబు నన్ను వదిలేరా నాయన, నన్ను వదిలేరా నాయన, బాబు ప్లీజ్ నాయన అని బతిమలాడి. నిన్ను వదిలేదేలే, మా దయ్యాలు పోతే అడిగాడు, నిన్ను అయితే తీసుకెళ్తాను గ్యారంటీగా అనేసరికల్లా అదంది, కాదు నువ్వు అట్లా అనబోక, నా దగ్గర 7 సంచుల డబ్బులున్నాయి, సంచుల గోతాలు నిండా ఉన్నాయి, 7 గోతాలు నీకు తెచ్చిస్తా, నీకు ఇస్తాను, నన్ను వదిలిపెట్టేసి హాయిగా బతుకుతున్నా. అడవిలోకి వచ్చిన నరమాంసం ఎవడో ఒకడు వస్తున్నాడు, వాడిని వచ్చి తినేస్తున్నా, హాయిమని ఉన్నాను. నేను అటు ఇటు వెళ్ళను. బతిమలాడుకుంటే ముందు ఏం తెచ్చిస్తావో చూపించమన్నాడు. అది 7 గోతాల డబ్బులు చూపించింది. అప్పట్లో కాయిన్స్ ఉండేవి కదా, బంగారు కాసులు. సరే 7 గోతాలతో సహా నన్ను మా ఇంట్లో దించన్నాడు. వీడిని భుజం మీద ఎక్కించుకుని ఆ 7 గోతాలు చంకలో ఇరికించుకుని తీసుకెళ్ళి వీళ్ళ ఇంట్లో దింపిన తర్వాత ఏమన్నాడు, వీడికి కొంచెం పొలం ఉంది, అదే వాళ్ళకి వచ్చే డబ్బు, మా పొలంలో ఉన్న ధాన్యం అంతా పట్టురా, నువ్వు వెళ్ళి అంటే నాకు ధాన్యం తేవటం తెలియదండి. ఏముంది, కోత కొయ్యాలి, దులపాలి, నూర్చాలి, తర్వాత అంతా తూర్పారు పట్టాలి, నూర్చిన తర్వాత ఆ దాన్ని బస్తాల్లో వేసి గోతాలు కుట్టి మా ఇంట్లో దించాలి. ఇన్ని పనులా అంది. మరి పనులు చేస్తావా, ఇందులో నిన్ను బంధించేసేమన్నావా అన్నాడు. అనేసరికి ఇంకేం చేస్తుంది, సరేనని ఈ 7 గోతాల డబ్బులు ఈ మంగళ వాళ్ళ ఇంట్లో దింపేసేసి పొలం వైపుకి బయలుదేరేసరికి ఈ 7 గోతాల డబ్బులు చూసేసరికి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అమ్మ, పెళ్ళాము, పిల్లలు ఉన్నారు, అందరూ ఎగిరి గంతేశారు. డబ్బులు సంపాదించుకొచ్చేసాడు, ఇంకేముంది అని. సరే అన్నీ దాచిపెట్టుకున్నారు. కొన్ని చోట్ల పూలు పాతేశారు, కొన్ని మాటకెక్కిచ్చారు. అక్కడి నుంచి ఇంత చక్కగా ఒకేసారి ఇట్లా అడవిలోకి వెళ్ళంగానే సంపాదించుకొచ్చాడు కదా మొగుడు. అందుకని భర్తకి విందు చేయటానికి ఈవిడేం చేసింది, తను పెళ్ళాము ఒక 1/2 డజన్ చేపలు తెప్పించింది. చేపలన్నీ చెరువు దగ్గరికి పట్టుకెళ్ళి నూరు రుద్దుకొచ్చేసింది. క్లీన్ చేస్తారు కదా, చేసి వంటింట్లో పెట్టింది. సరే అక్కడి నుంచి ₹1 ఒక బంగారు నాణ్యం ఇచ్చి కొడుకుని నూనె దినుసులు తెమ్మని బజార్ పంపించింది.
ఏదో వాకిట్లో సవరించుకుంటుంటే ఏమైంది, ఓ పిల్లి వచ్చి ఈ తోమ పెట్టింది కదా, చేపలు కాస్త తినేసింది. లోపలికి వచ్చి చూసుకునేసరికి నూనె దినుసులు అన్నీ వచ్చినాయి, ఇవి లేవు, చేపలు లేవు. పిల్లి కొరికేసిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి. చేప ఫుల్గా ఉంటుంది కదా, అది అలాగే ముక్కా చక్కగా కనపడింది, పిల్లి అడుగులు కనపడుతున్నాయి. దిందుంపదేగా ఇది పిల్లి కాస్త తినేసింది, దీని ముక్కు కోసేస్తాను ఈసారి నేనని చెప్పి ఏం చేసింది, భర్త దగ్గర కత్తులు ఉంటాయి కదా మంచివి, ఈ చేపలను కట్ చేసే కత్తులు కూడా ఒక కత్తి పుచ్చుకుని కిటికీ దగ్గర నుంచి మళ్ళీ పిల్లి అటే వస్తుంది. ఇంతలో ఏమైంది, ఈ బ్రహ్మరాక్షసు ఉంది కదా, ఈ చెరువు వైపు నడుచుకుంటూ పోతుంది, ఆ పొలం వైపుకి వెళ్తుంటే ఇదేమిటి, భయపడిన బ్రహ్మరాక్షసి అక్కడ బాటసారి బ్రహ్మరాక్షసు ఒకటి కనపడింది దీనికి దారిలో పోతూ. ఓహో, ఏమిటంత నీరసంగా వస్తున్నావు, నువ్వు అక్కడెక్కడో ఉంటావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అడిగేసరికి బ్రహ్మరాక్షసు అంది, వాడెవడో ఒక మంగళబ్బాయి నన్ను కాస్త వాడి నా ఆత్మని బిగించేశాడు, మరి ఇక నేను ఇంకో దారి లేదు, నా దగ్గర 7 గోతాల డబ్బు వాడి చేతిలో పెట్టాను, అయినా వాడు ఒప్పుకోలేదు, ఈ ధాన్యం పని చేయమన్నాడు, ఏం చేస్తాను, మనకు అలవాటు లేని పని, చచ్చినట్టు అది చేయటానికి వెళ్తున్నాను అనేసరికల్లా ఆ బాటసారిగా వచ్చింది కదా దయ్యం అంది, పక్కపక్కన ఆ బ్రహ్మరాక్షసి, నీ బొందా, నిన్నెవడు పట్టగలడు, వాడి వల్ల అసలు కాదు, అసలు మనని పట్టాలంటే బోల్డని మంత్రాలు మరడీలు కావాలి, వీడి దగ్గర ఏం లేవు, వాడికేం తెలుసు, నేను చెప్తా వాడి సంగతి, నువ్వు పొలం దగ్గరే కూర్చో, నేను వస్తాను నీ దగ్గర, కానీ దీన్ని తీసుకుపోయి ఆ పొలం దగ్గర కూర్చోబెట్టి తను వచ్చింది. వచ్చి ఏం చేసింది, ఆ కిటికీ పక్కన నిలబడి కిటికీలోంచి ఇట్లా లోపలికి చూసింది. అదే టైంకి ఈవిడేం చేసింది, తనకి భార్య కత్తి పుచ్చుకుని నుంచుంది కదా, పిల్లి కళ్ళలాగా మెరుస్తున్నాయి ఈ బ్రహ్మరాక్షసుడి కళ్ళు కూడా, అది ఇట్లా కిటికీలోకి మొహం పెట్టగానే సర్రమని కత్తి పెట్టి ఇట్లా పిల్లిని కొట్టటాలు అవి ఎలా కుదురుతాయి, స్పీడ్గా చెయ్యాలి, ఏదైనా బెత్త ఉన్నా సరే గబుక్కుని చెయ్యాడిచ్చాలి, అది నిదానం మన దగ్గరకు వచ్చాక చెవులు పుచ్చుకుని పట్టుకాయ లేలేం మనం. అది కనపడంగానే చెక్కమని కత్తో కర్రో కత్తిపీటో చెక్కపీటో లేదా చేతిలో ఉన్న వస్తువో విసిరేయాలి. పౌడర్ డబ్బాలు కూడా విసిరేసేవాళ్ళం చిన్నప్పుడు పిల్లిని చూడగానే, అది విసిరేస్తామని తెలిసి అది పారిపోతుంది, మన యాక్షన్స్ పసిగట్టేస్తాయి పిల్లలు. ఈ కత్తి విసురుని వెళ్ళేసరికి దాని ముక్కు కాస్త తెగిపోయింది ఆ బ్రహ్మరాక్షసుకి, లబో దిబోమంటూ ఆ ముక్కు అంచుకుని ముక్కు నుండి నెతురు గారిపోతుకుంటూ మళ్ళీ పొలం వైపు పరిగెత్తింది. ఓ నాయన, నిన్ను పట్టుకుని వాడే కాదు, వాడి పెళ్ళాం కూడా ఇలాగే రాకాసి ముక్కు కోసేసింది, పట్టు ఈ ధాన్యం పని నేను కూడా నీకు సహాయం చేస్తానని ఇద్దరు కలిసి గబగబా 2 ఎకరాల చేను కోసేసి టపా నేలకేసి కొట్టి నూర్చేసి, ఆ తర్వాత కళ్ళనిలోంచి 2 చాటలు సంపాదించుకొచ్చాయి, అన్నీ చక్కగా దులిపేసి బస్తాల్లో వేసి మూట కట్టి తీసుకొచ్చి పెట్టాక ఈ బ్రహ్మరాక్షసు అడిగింది, బాబు నీ పొలం పని అంతా చేశాను, ఇదే కాదు నువ్వు మళ్ళీ అడగకుండా చేలో అన్ని మొదలు కోసేసి అంతా నాళ్ళుగా ఉంటాయి కదా, వేళ్లలే ఉంటాయి, అంటే మోళ్ళుగా ఉంటుంది, మూళ్ళన్నీ పీకేసి చదును చేసి పెట్టాను, నాకు స్నేహితుడు కూడా సహాయం చేశాడు ఒకడు, మొత్తం పీకేసావు, నువ్వు మళ్ళీ పొలం కూడా వేసుకోవచ్చు బాబు, నన్ను వదిలిపెట్టేవా, నువ్వు ఈ పని చేయటం వల్ల నీ ఆత్మని పంపించేస్తాను బయటగానే. ఈ అబ్బాయి ఏం చేశాడు, జేబులోంచి అద్దం తీసి అద్దం వెనక భాగం చూపించాడు దానికి, అందులో తన మొహం కనపట్లేదు కదా, బ్రహ్మరాక్షస అమ్మాయి అని సంతోషించి, ఈ ఊరి వైపు కూడా రాను, నీ దారి నువ్వు నా గోతాలు తీసుకుని హాయిగా ఉండు నాయనా అని చెప్పేసి ఓ దండం పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సూపర్. పొలంలోంచి ధాన్యము ఇంటికి వచ్చేసింది, చక్కగా ఈ 7 గోతాల డబ్బుల్ని కూడా దాచిపెట్టుకుని ఆ అబ్బాయి, భార్య, పిల్లలు, అమ్మ అందరూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి.